సో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దీవించబడతావు. యేసయ్య అంటాడు, ఎవడు నా మాట విని వణుకుతూ ఉంటాడో వాన్నే నేను దృష్టిస్తాను. దేవుడు భయం లేకోకుండా దేవుడు మాటలు చెప్పేటప్పుడు నిద్రపోతావు, ప్రార్థనకి లేటుగా వస్తావు, ఆదివారం దేవుడు అంటే నీకు లెక్క జమ లేదు, చర్చి మానేస్తావు, ఇంట్లో ప్రేయర్ చేసుకోవు, కనీసం భక్తే లేదు కదా సార్ నీ దగ్గర. నిన్ను క్రైస్తవుడని ఏ విషయంలో గుర్తుపట్టాలి? బాగా లావయ్యావనే, తెల్ల జుబ్బా పైజామా వేసుకున్నావనే, నెత్తి మీద తెల్లటి ముసుగేసుకున్నావనే, ఏ విషయంలో నిన్ను క్రైస్తవుడు అనాలా? కనీస భక్తి, ప్రార్థన, ఆదివారం సంఘానికి వెళ్ళుట, ఇవన్నీ నీలో ఉంటే కదా నువ్వు క్రైస్తవుడు అని నిన్ను గుర్తించేకవుతుంది. ఎన్ని మానేసేసి సీమోన్ లాగా నువ్వు కూడా మళ్ళీ మామూలు జీవితం జీవించకొచ్చావు, ప్రతిదీ నమ్ముతావు, లోక సంబంధమైన మూఢ విశ్వాసాలన్నీ నమ్ముతావు. నేను మీ పాస్టర్ గారు మధ్యాహ్నం ఒక విషయం మాట్లాడుకుంటున్నాం. కొన్ని దేశాల్లో కనీసం ఏమంటారు, సేవకులు సైతము చేతబడి చేసే వాళ్ళని ఆశ్రయించే దాఖలాలు ఉన్నాయి. దేవుడి దయ వల్ల ఇండియాలో కర్మ